ఎమిలీ విల్సన్ చేసిన ఒడిస్సీ ట్రాన్స్లేషన్ నేను పూర్తిగా చదవలేదు గాని ఇంట్రడక్షన్ గా ఆమె ఆ స్టోరీ గురించి రాసిన 80-90 పేజెస్ అనాలిసిస్ ని ఆడియో బుక్ గా విన్నాను. ఆ స్టోరీలో కనిపించే జెండర్ డిస్క్రిమినేషన్ గురించి ఆమె అందులో చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. మరి నోలన్ తన మూవీలో ఉమెన్ క్యారెక్టర్స్ కు వెయిట్ ఇచ్చి మనిషిని మోరల్ కంపాస్ లో తూచి మరి తన సినిమాలో వేసినప్పుడు ఆమెకు ఎందుకు బాధ కలిగిందో అర్థం కాలేదు. నేను చదివిన శామ్యుయల్ బట్లర్ ట్రాన్స్లేషన్ కూడా నాకు మరీ అంత దారుణంగా ఏం అనిపించలేదు. నిజానికి ఆ కథ వందల సంవత్సరాల పాటు మెల్లగా డెవలప్ అవుతూ రావడం వల్ల నాకు క్యారెక్టర్స్ డిజైన్ లో ఇన్కన్సిస్టెన్సీస్ కనిపించి సిల్లీగా అనిపించింది తప్ప అంతకంటే ఘోరాలేం లేవు. అప్పటి కాలానికి చెందిన ఆదిమతత్వం సినిమాకి లేదని, మోడర్న్ సెన్సిబిలిటీస్ ని నోలన్ ఆ కథకి ఆపాదించారని నేను ఒప్పుకుంటాను. కానీ ఆమె తిట్టినన్ని తిట్లని సినిమా డిజర్వ్ చేయదు. ఒకసారి ఆమె ఏమన్నారో చూద్దాం. సినిమాకి సైకలాజికల్, ఎమోషనల్, పొలిటికల్ డెప్త్ లేదని, క్యారెక్టర్ల మోటివేషన్స్ కన్విన్సింగ్ గా లేవని, ఒడిసియస్ కి కనీసం ఫుడ్ మీద, సెక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదని, అతని క్యారెక్టర్ కి క్లియర్ మోటివేషన్ లేకుండా చేశారని విమర్శించడమే కాక ఈ మూవీ ఎమోషనల్ గా వేకెంట్ గా ఉందని, సినిమా స్క్రిప్ట్ చాలా అబిస్మల్ అంటే దారుణంగా ఉందని, నోలన్ స్క్రిప్ట్ స్వంతంగా రాయకుండా వేరే వాళ్ళ చేత రాయించి ఉండాల్సిందని, ఆ స్క్రిప్ట్ లో ఏ కాస్త పార్ట్ అయినా తను రాసుంటే చాలా సిగ్గుపడి ఉండేదాన్నని, ఇలా చాలా తీవ్రమైన భాషలో ఆమె ఒడిస్సీ సినిమాని తిట్టారు. ఇలియాడ్, ఒడిస్సీ పోయమ్స్ ఇంగ్లీష్ లో ఇప్పటికే చాలా సార్లు ట్రాన్స్లేట్ అయ్యాయి గానీ వీటిని ట్రాన్స్లేట్ చేసిన ఫస్ట్ ఉమెన్ గా ఎమిలీ విల్సన్ కి పేరొచ్చింది. ఆమె బుక్స్ 10 లక్షల కాపీల వరకు అమ్ముడుపోయాయి కూడా. ఆమె ట్రాన్స్లేషనే తన సినిమాకి ఇన్స్పిరేషన్ అని, ఆ ట్రాన్స్లేషన్ లోని ఓపెనింగ్ లైన్స్ ని ఒడిస్సియస్ క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి గైడ్ గా వాడానని నోలన్ ఎంపైర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ పక్క నోలన్ ఒడిస్సీ వల్ల ఆడియన్స్ మళ్లీ థియేటర్స్ కు వస్తున్నారని, తన బుక్ సేల్స్ కూడా పెరిగాయని అంటూనే ఆమె సినిమాని అంతగా విమర్శించడానికి గల కారణం ఏంటో తెలియదు. అన్నట్టు ఈ స్టోరీకి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉందని నాకు ఈ మధ్యనే తెలిసింది. ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ స్టోరీని రూపధరుడి యాత్రలు పేరుతో 1950s లోనే ట్రాన్స్లేట్ చేశారు. అది అప్పట్లో చందమామ మ్యాగజైన్ లో సీరియల్ గా వచ్చింది. నేను ఇంకా చదవలేదు గానీ చాలా బాగుంటుందని విన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్నెట్ ఆర్కైవ్ సైట్ లో ఫ్రీగా ఉంది, చదవండి. లింక్ ఫస్ట్ కామెంట్ లో ఇస్తున్నాను.